దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినాన్న ఒక ఇంటి ఆడబడుసువైన మిరియాము గురించి మనం ధ్యానం చేద్దాము. మిరియాము అనగా అర్థము చేదు లేక తిరుగుబాటు అని అర్థం. నిజంగా మొదటలో మిరియాము కుటుంబములో చాలా చక్కగా ఉండేది. రాను రాను ఆమె చేదుగా మారింది, తిరుగుబాటు కూడా చేసింది. మొదటిలో తన తమ్ముడైన మోషే కొరకు చాలా ప్రయాసపడింది. అంతేకాదు ఒక ప్రవక్తినిగా ఉంది. తదుపరి ఎన్నో పాటలు పాడింది. అనేక మందిని కూడా స్త్రీలను ప్రోత్సహించింది. తదుపరి తన తమ్ముడైన మోషేకు వివాహం చేసుకున్న తరువాత తనలోనికి ఒక అసూయ అనేది వచ్చింది. అప్పుడే కుటుంబంపై తిరుగుబాటు చేసింది. ఆ కుటుంబానికి చేదుగా మారింది. ఈ దినాన్ని కూడా చాలామంది కూడా మొదటలో ఆడబడుసులు కుటుంబంతో వదినతో మంచిగానే ఉంటున్నారు. తదుపరి రాను రాను చేదుగా మారిపోతున్నారు. దానికి ఆమె చాలా శిక్షను అనుభవించింది. తదుపరి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఆమె ప్రాధేయపడింది. ఆ తదుపరి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఒకవేళ ఆ జాబితాలో నేటి ఆడబడుసుగా మీరున్నారేమో, మనము సరి చేసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.